వెల్కమ్ టు 9 వైబ్స్. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ కోసం ఆదేశించాలని గతంలో కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి దర్యాప్తు సంస్థలన్నిటికీ ఫిర్యాదు చేశారు. కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు బీజేపీ నేతలు దమ్ముంటే సిబిఐకి సిఫార్సు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్టు గుట్టుముట్లు మొత్తం మాకు తెలుసని, న్యాయ విచారణ చేయబోతున్నామని తెలిసిన తర్వాత కూడా బీజేపీ ఇలాంటి డిమాండ్లు చేయడంపై విస్తృత చర్చ జరుగుతోంది. విచారణ జరిగితే తప్పుడు పద్ధతుల్లో అప్పులు, అనుమతులు ఇచ్చిన విషయం బయటపడుతుందని కంగారు పడుతున్నారా? లేకపోతే కాళేశ్వరం కేసుతో బీఆర్ఎస్ జుట్టును తమ చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నారా? కాళేశ్వరం ప్రాజెక్టుల్లో అవినీతిపై విచారణ తమ చేతుల్లోనే ఉండాలంటూ కాంగ్రెస్, బీజేపీ కోరుకుంటున్నాయి. కాళేశ్వరం అక్రమాలపై జ్యుడిషియల్ విచారణకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈలోపు భారతీయ జనతా పార్టీ చాలా దూకుడుగా తెర ముందుకు వచ్చింది. సిబిఐ విచారణకు సిఫార్సు చేయాలని డిమాండ్ చేస్తోంది. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి అదే డిమాండ్ చేశారు. గతంలో సిబిఐ విచారణ అడిగారు కదా, ఇప్పుడు ఎందుకు కాళేశ్వరం అవినీతిని సిబిఐకి ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. కానీ అడిగినప్పుడు సిబిఐకి ఇవ్వకుండా ఇప్పుడు న్యాయ విచారణ ప్రారంభమయ్యే సమయంలో ఎందుకు హడావిడి చేస్తున్నారని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయి పరిశీలనకు సిద్ధమైంది. గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు భూమిలోకి కుంగిపోయిన ఘటనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒకటే చెబుతోంది. ప్రాణహిత చేవెళ్లని 35,000 కోట్లతో నిర్మించాల్సి ఉంటే అవినీతి కోసం డిజైన్ మార్చి కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు ఖర్చు పెట్టారని చెబుతోంది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ నిరర్ధకమని వాదిస్తోంది. ఒక్కో ఎకరానికి ఈ ప్రాజెక్టు ద్వారా నీరు ఇవ్వడానికి 46,000 ఖర్చు అవుతుందని, 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టిన ప్రాజెక్టు నుంచి ఒక్క ఎకరానికి నీరివ్వడానికి 46,000 ఖర్చు అయితే ఇక ఎవరికి ఉపయోగం అనేది అర్థం కాని విషయం. ఇదంతా బహిరంగ రహస్యం. బీజేపీ కూడా కాళేశ్వరంపై ఆరోపణలు చేసింది. గతంలో కాంగ్రెస్ నేత రేవంత్ నేరుగా సిబిఐ, ఈడీలకు ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి విచారణ జరగలేదు. సిబిఐ విచారణ జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయాల్సి ఉందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గతంలో డిమాండ్ చేస్తున్నట్లుగా సిబిఐకి సిఫార్సు చేయాలని 2 రోజుల్లో విచారణ ప్రారంభిస్తామని కిషన్ రెడ్డి సవాల్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ మొత్తం ఇదంతా బీజేపీ, బీఆర్ఎస్ గేమ్ ప్లాన్ లో భాగమని నమ్ముతోంది. సిబిఐ చేతికిస్తే ఇతర కేసుల్లాగే రాజకీయ అవసరాలకు వాడుకుని బీఆర్ఎస్ నేతల్ని గుప్పెట్లో పెట్టుకుని కేసు పక్కన పెట్టేస్తారని, కాళేశ్వరం బడా కాంట్రాక్టర్ బీజేపీకి కొన్ని వందల కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ కాంట్రాక్టర్ ను తప్పించడానికే కేసు విచారణ తమ చేతికి రావాలని బీజేపీ నేతలు కోరుకుంటున్నారని అనుమానిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంలో ఎక్కడికెక్కడ ఎంతెంత అవినీతి జరిగిందో తమకి పూర్తి సమాచారం ఉందని, జ్యుడిషియల్ విచారణతో మొత్తం ప్రజల ముందు పెడతామని అన్నారు. మొత్తంగా 2 పార్టీలు కాళేశ్వరంపై విచారణకు పోటీ పడుతున్నాయి. విచారణ ఎవరు చేస్తారు, ఎవరు నిజాల్ని బయట పెడుతున్నారు, సస్పెన్స్ గా మారింది. ఇవన్నీ రాజకీయ ఆటలేనని, రూపాయి కూడా అవినీతి బయటకు రాదని నమ్మే వాళ్ళు కూడా ఎక్కువే ఉన్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.